గోవర్ధనోద్ధరణం. రేపల్లెలో ప్రజలు ప్రతి సంవత్సరం ఇంద్రుడి ప్రీతి కోసం యాగం చేసేవారు. అలా చేస్తే వర్షాలు బాగా కురుస్తాయని, పంటలు సమృద్ధిగా పండుతాయని వారి నమ్మకం. ఆ సంవత్సరం కూడా ఇంద్రయాగం చేయడానికి యాదవులు సన్నాహాలు చేశారు. అయితే కృష్ణుడు సమ్మతించలేదు. గోకులానికి దగ్గరలో గోవర్ధనగిరి ఉంది. ఆ కొండ మీద పుష్కలంగా పచ్చిక దొరుకుతుంది. గోవులకు, గోపాలకులకు ప్రాణాధారమైన పర్వతం అది. అందువల్ల ఆ కొండకు పూజలు చేయాలన్నాడు కృష్ణుడు. యాదవ ప్రముఖులు అందుకు అంగీకరించారు. సమస్త ద్రవ్యాలు సమకూర్చుకొని రేపల్ల ప్రజలందరూ గోవర్ధనగిరికి వెళ్ళి పూజలు చేశారు. ఆ కొండకు ప్రదక్షిణలు చేసి బలులు సమర్పించారు. ఆ విధంగా గోవర్ధనోత్సవం వైభవంగా జరిగింది. అయితే ఎప్పటిలా యాదవులు తన ప్రీతి కోసం యాగం చేయనందుకు ఇంద్రుడికి ఆగ్రహం వచ్చింది. మేఘగణాలను పిలిచి, మీరు వెళ్ళి గోకులంపై జడవాన కురిపించి అల్లకల్లోలం చేయండి. గోగణాలను, గొల్లపల్లెలను సర్వనాశనం చేయండి అని ఆజ్ఞాపించాడు. ఇంకేముంది, గోకులంలో ఎన్నడూ లేని జడివాన, ఉరుములు మెరుపులతో భయంకరంగా ఆకాశం చిల్లులు పడినట్లుగా ఏనుగు తొండమంత దారలతో వర్షం కురవడం మొదలుపెట్టింది. ఆ తర్వాత భయంకరంగా రాళ్లవాన కురవడం ప్రారంభమైంది. ఆలమందలు దీనంగా అరవసాగాయి. ప్రజలు దిక్కుతోచక ఆర్తనాదాలు చేశారు. అప్పుడు కృష్ణుడు గోవర్ధనగిరిని ఒక్క చేత్తో అవలీలగా పైకి ఎత్తాడు. మీకేం భయం లేదు, ఆలమందలను తోలుకొని మీరంతా ఈ కొండ కిందకి రండి అని చెప్పాడు. అలాగే యాదవులు గోగణాలతో వచ్చి ఆ కొండ క్రిందకి చేరారు. కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని తన చిటికిన వేలిపై కదలకుండా నిలిపి గొడుగులా పట్టుకున్నాడు. 7 రోజులు కురిసింది రాళ్లవాన. ఆ 7 రోజులు కొండను అలాగే ఎత్తిపట్టుకొని ఉన్నాడు కృష్ణుడు. తన ప్రయత్నం వ్యర్థం కావడంతో ఇంద్రుడికి గర్వం అణిగింది. భగవంతుడైన కృష్ణుడి మహిమను తెలుసుకున్నాడు. మేఘాలను ఉపసంహరించి తనను మన్నించమని శ్రీహరిని వేడుకొన్నాడు. వాన వెలిసింది. యాదవులు మళ్ళీ ఎప్పటిలా సురక్షితంగా గోకులం చేరుకున్నారు. ఆ విధంగా గోవర్ధనగిరి ఎత్తి గోకులాన్ని కాపాడిన 7 ఏండ్ల బాలుడు కృష్ణుడిపై దేవతలు పూలవాన కురిపించారు. ఒక పుణ్యదినం నాడు నందుడు యమునలో స్నానం చేస్తుండగా వరుణుడి బీటును అతన్ని పట్టుకుని పోయాడు. నదిలో మునిగిన నందుడు కనిపించకపోయేసరికి గోపకాంతలు రోదనం చేయసాగారు. అప్పుడు కృష్ణుడు వరుణలోకానికి వెళ్ళి తండ్రిని తిరిగి తీసుకొని వచ్చి అందరికీ సంతోషం కలిగించాడు. అలాగే మరొక నాడు శంఖచూడుడనేవారు గోపికలను అపహరించుకొని పోగా కృష్ణుడు గోపికలను విడిపించి శంఖకుమారుణ్ణి సంహరించాడు. ఇంకొక రోజు కంసుడు పంపిన 3 రాక్షసులను కూడా యమపురికి పంపాడు. ఎద్దు రూపంలో వచ్చిన అరిష్టుడనే రాక్షసుణ్ణి, గుర్రం ఆకారంలో వచ్చిన కేసి అనే రాక్షసుణ్ణి, గోపబాలకుడి రూపంలో వచ్చిన వ్యోమాసురుడనే వాణ్ణి చంపివేసి యాదవులను, గోగణాలను కాపాడాడు. కంసుని పన్నాగం. రామకృష్ణులు దైవాంశ సంభూతులన్న నమ్మకం దేశ ప్రజలలో నానాటికి ఎక్కువైంది. వారి మహిమల గురించి జనం అదే పనిగా చెప్పుకుంటున్నారు. ఇదంతా వింటున్న కంసుడికి దిక్కు తోచలేదు. తాను పంపిన బలవంతులైన రాక్షసులు కూడా హతులు కావడంతో కంసుడికి భయం పుట్టింది. ఇలా ఉండగా నారదుడు వచ్చి దేవకీ అష్టమ గర్భాన కృష్ణుడు యశోదకు కూతురు పుట్టగా ఆ పిల్లలిద్దరినీ మార్చివేసిన విషయం కంసుడికి చెప్పాడు. అలాగే బలరాముడు మొదట దేవకీ గర్భస్థుడని, తర్వాత రోహిణి కుమారుడైనాడని తెలియచేశాడు. వారే పోతన మొదలైన రాక్షసులను సంహరించారని, వారి వల్లనే కీడు మూడనున్నదని స్పష్టం చేయడంతో కంసుడికి కంపరం పుట్టింది. దేవకీ వసుదేవులను మళ్ళీ చెరసాలలో పెట్టాడు. అప్పుడు అతను ఒక కుట్ర పన్నాడు. మధురలో ధనుర్యాగం ఏర్పాటు చేశాడు. వినోదాలు, వీరకృత్యాలు జరిగే ఆ ఉత్సవాలకు బలరామకృష్ణులను ఆహ్వానించి వెంట తీసుకుని రావాల్సిందని అక్రూరుడిని రేపల్లకు పంపాడు. బలరామకృష్ణులు మధురకు రాగానే వాళ్లకు ఏదో విధంగా అంతమొందించాలని కంసుడి పన్నాగం. అక్రూరుడు హరిభక్తుడు, బలరామకృష్ణుడు అవతార పురుషులని అతని నమ్మకం. కంసుడి కుట్ర ఫలించదని కూడా అతనికి తెలుసు. అక్రూరుడు వెళ్ళి రామకృష్ణులను మధురకు తీసుకొని వచ్చాడు. కంసవధ. మధురా నగరంలో రామకృష్ణులు ఎన్నో అద్భుతాలు చేశారు. వారి అందచందాలు, వారి తేజస్సు చూసి ప్రజలు విస్మయం పొందారు.
స్త్రీలు, పురుషులు, బాలలు, వృద్ధులు అందరూ వారినే అదే పనిగా చూస్తూ తమ జన్మలు ధన్యమైనట్లు భావించుకున్నారు. కంసరాజుకు బట్టలు ఉతికే చాకలి తమకు బట్టలు ఇవ్వడానికి నిరాకరించగా కృష్ణుడు అతన్ని చంపివేశాడు. అతని దగ్గరున్న రాజదుస్తులు ధరించాడు రామకృష్ణుడు. భక్తులైన ఒక సాలెవాడు వారికి రకరకాల అలంకారాలు చేశాడు. అలాగే పూలమాలలు కట్టే సుదాముడు కూడా హరిభక్తుడు. అతను రామకృష్ణులకు చక్కని పూలమాలలు సమర్పించగా వారు సంతోషించి అతనికి వరాలు ఇచ్చారు. కంసుడి అంతఃపుర దాసీలలో కబ్జా ఒకతే. ఆమె కురూపి. శరీరం వంకర్లు తిరిగి చూడడానికి చాలా అసహ్యంగా కనిపిస్తుంది. కంసుడికి గంధం మొదలైన వేపనాలు, పరిమళ ద్రవ్యాలు తయారు చేసి తీసుకొని పోవడం ఆమె పని. ఆమె రామకృష్ణులకు మంచి పైపూతలు సమర్పించింది. భక్తితో వారిని పూజించింది. అప్పుడు కృష్ణుడు కుబ్జా భక్తికి మెచ్చి ఆదరంతో ఆమె శరీరాన్ని స్పృశించాడు. అంతే, కృష్ణుడి అనుగ్రహం వలన తక్షణమే కుబ్జాకు కురూపత్వం పోయింది. అందమైన రూపం వచ్చింది. అప్పుడు ఆమె కృష్ణుని అనేక విధాల స్తుతించి ధన్యురాలయ్యింది. ధనుర్యాగం ప్రారంభం కాకముందే తమ ప్రతాపం కంసుడికి చూపాలనుకున్నారు రామకృష్ణులు. ధనుర్యాగం ఏర్పాటు చేసిన ప్రదేశంలో ఆయుధశాల ఉంది. అక్కడ భటులు కాపలా ఉన్నారు. రామకృష్ణుడు ఆయుధశాలలో ప్రవేశించారు. అక్కడ ఎవరూ ఎత్తలేని ఒక పెద్ద కోదండాన్ని కృష్ణుడు అవలీలగా ఎత్తి విరిచివేశాడు. భటులు కోపంతో ఎదురించగా రామకృష్ణులు వారితో యుద్ధం చేసి చంపివేశారు. కంసుడికి ఆ సంగతి తెలిసి భయంతో వణికిపోయాడు. మధురలో అనేక అపశకనాలు పోగొట్టాయి. ఆ రాత్రి కంసుడికి పీడకల వచ్చాయి. చావు దగ్గరికి వచ్చినట్లు సూచనలు కనిపించాయి అతనికి. అయినా మరునాడు జరిగే మల్లయుద్ధ ప్రదర్శనలో తన ఆస్థానంలోని మల్లయోధులు చనారుడు, ముష్టికుడు అనేవారు రామకృష్ణులను చంపి తీరతాడని ఆశ పెట్టుకున్నాడు. అందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేయించాడు. తెల్లవారింది. మల్లక్రీడ మహోత్సవం మొదలైంది. రామకృష్ణులు రంగానికి వచ్చారు. రంగద్వారం వద్ద కొండలాంటి మదపు టేనుగుంది. దాని పేరు కువలయ పీఠం. కంసుడి ఆదేశానుసారం ఆ మత్తగజాన్ని రామకృష్ణులపై పురికొల్పాడు మావటివాడు. ఆది దిక్కులు పిక్కటిల్లేటట్లు గీంకరిస్తూ కృష్ణుడిపైకి వచ్చి తొండంతో పట్టుకోబోయింది. అయితే కృష్ణుడు తప్పించుకొని మదగజాన్ని క్రింద పడవేశాడు. సింహ కిషోరంలా దానిపైకి ఉరికి దంతం పెరికి వేశాడు. ఆ కోరతో ఏనుగు కుంభస్థలాన్ని చీల్చివేశాడు. మత్తగజం గీంకరిస్తూ విలవిలా తన్నుకొని ప్రాణాలు విడిచింది. తర్వాత మావటివాణ్ణి కూడా చంపేశాడు కృష్ణుడు. అప్పుడు కంసుడు భయంతో వణికిపోయాడు. తర్వాత చానురు, ముష్టికులతో రామకృష్ణులు మల్లయుద్ధం చేశారు. బాలకులైన రామకృష్ణులు, పర్వతాకారులైన మల్లయోధులు చానుర, ముష్టికులతో తలపడి చిత్ర విచిత్రంగా యుద్ధం చేసి చంపివేశారు. అది కల్లారా చూస్తున్న ప్రజలు ఎక్కడలేని ఆశ్చర్యంలో మునిగిపోయారు. కంసుడి గుండెలు తల్లడిల్లాయి. రామకృష్ణులను పట్టుకోండి, చుట్టిముట్టి సంహరించండి అని వెర్రిగా కేకలు పెట్టాడు. కానీ కంసుడి అనుచరులు రామకృష్ణుల దగ్గరికి రావడానికి సాహసించలేకపోయారు. కంసుడిని ధిక్కరించడానికి వెరచి కొందరు యోధులు మాత్రం రామకృష్ణులను చుట్టముట్టడానికి ప్రయత్నించారు. ఇక ఉపేక్షిస్తే లాభం లేదని కృష్ణుడి సింహాసనంపై ఉన్న మేనమామ కంసునిపైకి ఉరికేడు. కంసుడు తత్తరపాటుతో ఖడ్గం తీసుకొని కృష్ణుణ్ణి చంపాలని చూశాడు. కానీ అతని ప్రయత్నం వ్యర్థమైంది. ఉగ్రమైన సర్పాన్ని గరుత్మంతుడు ఒడిసి పట్టుకున్నట్లు కంసుణ్ణి కృష్ణుడు పట్టుకొని సింహాసనం పైనుండి క్రింద పడవేసి పిడిగుద్దులతో అతని మర్మస్థానాలను గుల్ల చేసి చంపివేశాడు. అప్పుడు దేవదుందుబులు మ్రోగాయి. ఇంద్రాది దేవతలు శ్రీకృష్ణుణ్ణి కీర్తించారు. కంసుడి చావుతో తక్కిన యోధులు ప్రాణభీతితో పారిపోయారు. కంసుడి తమ్ములు 8 మంది రామకృష్ణులపైకి రాగా బలరాముడు వారందరినీ యమపురికి పంపాడు. తర్వాత కృష్ణుడు ఉగ్రసేనుణ్ణి చెర నుంచి విడిపించి అతనికి రాజ్యం అప్పగించాడు. అలాగే దేవకీ వసుదేవులను బంధ విముక్తులను కావించాడు. రామకృష్ణులు తమ తల్లిదండ్రుల పాదాలపై మోకరిల్లారు. తమ కుమారులను లేవనెత్తి కౌగిలించుకొని అంతులేని ఆనందాన్ని పొందారు దేవకీ వసుదేవులు.